2025 ఇండిపెండెన్స్ డే బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర పోటీ అయితే ఉండబోతుందండోయ్. రజనీకాంత్ కూలీ, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ వార్ 2 ఆగస్టు 14న ఒకే రోజు భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలపై బాగానే హైప్ ఉంది. అయితే ప్రేక్షకులను థియేటర్ కు రప్పించాలంటే ప్రమోషన్స్ చాలా కీలకం. దీంతో ఇరు సినిమాల మేకర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ తో జనాల్లోకి వెళ్తున్నారు. కూలీ మేకర్స్ తమ సినిమాను ఎక్కువగా మ్యూజికల్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే 2 పాటలు రిలీజ్ చేశారు. చికితు, మోనికా ఈ 2 పాటలను వదిలారు. ఇవి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మోనికా పాటలో పూజా హెగ్డే ఆడి పాడటంతో ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇక పవర్ హౌస్ పేరుతో 3వ పాటను ఈ వీకెండ్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంది మూవీ టీం. మరి ఈ వారాంతరంలో హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించి ఈ ఈవెంట్ లో పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున, శృతి హాసన్ హాజరవుతారని అంటున్నారు. ఈ పాట సినిమాపై హైప్ ను మరింత పెంచుతాయని మేకర్స్ అయితే అంటున్నారు. ఇది చాట్ బస్టర్ అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయండోయ్. మరోవైపేమో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన వార్ 2 కూడా ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే కూలీతో పోలిస్తే వార్ 2 మేకర్స్ ప్రమోషన్స్ భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో టీజర్ రిలీజ్ చేయగా ఆ తర్వాత నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇంకా పాటలు కూడా విడుదల కాలేదు. అయితే వచ్చే వారం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హీరోలు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లపై మేకర్స్ అంచనాలు బాగానే పెంచుకున్నారండి. వీరిద్దరిని ఒకే స్టేజ్ పై తీసుకురాకుండా సస్పెన్స్ ఉంచుతున్నారు. ఈ స్టార్లను థియేటర్ లోనే సింగిల్ ఫ్రేమ్ లో చూపించాలని మేకర్స్ అయితే ప్రమోషన్స్ లో ఈ ఇద్దరిని ఒకే వేదికగా చూపించడం లేదు. పూర్తిగా ఈ ఇద్దరి మధ్యన యాక్షన్ సీన్స్ నే ప్రమోట్ చేయాలని వార్ 2 మేకర్స్ అయితే భావిస్తున్నారు. అలా కూలీ మ్యూజిక్ ప్రమోషన్స్ తో ముందుకెళ్తుంది. అటు వార్ 2 మాత్రం స్టార్ల మధ్య సస్పెన్స్, హై వోల్టేజ్ సన్నివేశాలు ప్రమోషన్స్ కు వాడుకుంటున్నారు. అందుకే ఈ సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఈ 2 సినిమాలు వీకెండ్ లోనే వస్తున్నందున మౌత్ టాక్ కీలకం కాబోతుంది.